బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్లో మరో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులకు బిగ్ షాక్ ఇచ్చారు అధికారులు. వారి ఇళ్లను ధ్వంసం చేశారు. పుల్వామా మురాన్కు చెందిన హాసన్ షేక్, కాచీపోరాకు చెందిన షాహిద్ అహ్మద్ ఇళ్లను ధ్వంసం చేశారు. వారి కుటుంబ సభ్యులను బయటకు తరలించి కూల్చివేశారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు గత 4 ఏళ్లుగా లష్కర్-ఏ-తోయిబా సంస్థ తరపున పనిచేస్తున్నట్లు గుర్తించారు. అటు ఉగ్రవాదులకు మరో బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇది జమ్మూ కాశ్మీర్లో మరో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులకు బిగ్ షాక్ ఇచ్చారు అధికారులు. వారి ఇళ్లను సైతం కూడా ధ్వంసం చేశారు. అయితే ఇప్పటికీ ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి ఇళ్లను కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వారి ఇళ్లలో ఉన్న వారిని బయటకు రప్పించి వారి ఇళ్లనైతే కూల్చివేశారు ఆ అధికారులు. దీంతో ఉగ్రవాదులకు ఇది మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఉగ్రవాదులపై వేట కొనసాగించారు ఇటు జవాన్లు అయితే అప్పటి నుంచి కూడా ఉగ్రవాదులు ఎక్కడున్నా కూడా బయటికి తీసుకొచ్చి హతం చేసే ప్రయత్నంలో కూడా మరో పక్కన ఉగ్రవాదుల ఇళ్లపై కూడా దాడికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అటు నిన్న ఒక ఉగ్రవాది ఇళ్లను పేల్చేసిన అధికారులు అయితే ఈ రోజు మరో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసినట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఇద్దరు కూడా పుల్వామా మురాన్కు చెందిన హాసన్ షేక్, కాచీపురాకు చెందిన షాహిద్ అహ్మద్ ఇళ్లను కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తేల్చి చెప్పారు. అయితే వారి ఇళ్లలో వారిని బయటకు పిలిపించి మరి వారిని ఇళ్లనైతే బట్టుబెట్టారు అధికారులు అయితే. సో మరికొంతమంది ఉగ్రవాదులపై ఈ వేట కొనసాగుతుందని చెప్పాలి. జమ్మూ కాశ్మీర్లో అటు పహల్గాంలో దాడి జరిగినప్పటి నుంచి కూడా ఉగ్రవాదులపై వేట కొనసాగిస్తుంది. ఇటు అక్కడున్న బలగాలైతే ఈ నేపథ్యంలో కూడా చిక్కిన వారిని అటు చిక్కినట్టుగా కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటుంది ఒక పక్కన. మరో పక్కన అయితే అటు పహల్గాం ఏరియా ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులపై ఎన్కౌంటర్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. మరో పక్కన ఉగ్రవాదుల ఇళ్లపై కూడా అటు మట్టుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ కూడా వారి ఇళ్లనైతే కూల్చివేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం జమ్మూ కాశ్మీర్ నుంచి మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఉగ్రవాదులపై అటు వేట నేపథ్యంలో కూడా ఇప్పటికే మరో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను కూడా పేల్చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే పెహల్గాం, శ్రీనగర్లోని పెహల్గాం, అక్కడ నుంచి బైసారన్ 6 కిలోమీటర్లు ఉంటుంది. కొండ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటక ప్రాంతం బైసారన్ ఉంది. అక్కడికి సరదాగా గడిపేందుకు పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అక్కడ పర్యాటకులు సరదాగా గడుపుతున్న సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా చెట్ల పొదల్లో నుంచి వచ్చి ఉగ్రవాదులు అతి కిరాతంగా దాడులు జరిపారు, కాల్పులు జరిపారు. దీంట్లో 26 మంది చనిపోయారు. ఇక ప్రజెంట్ మనం ఏదైతే పెహల్గాం నుంచి కాల్పులు జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో బైసారన్, ఆ ప్రాంతానికి వెళ్ళే దారిలో ఉన్నాము. పెహల్గాం నుంచి దాదాపు ఇప్పటికే 3 కిలోమీటర్ల దూరం వచ్చి మరో 3 కిలోమీటర్ల దూరంలోనే ప్రజెంట్ మనం ఉన్నాం. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంను చూసేందుకు పర్యాటకులు భారీగా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ రోజు కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 3000 మంది అక్కడ ఉన్నారు. కానీ ఆ స్పాట్లు మాత్రం కొంతమంది ఉన్నారు. అందరూ కూడా పార్కింగ్లోను వివిధ ప్రాంతాల్లో వారందరూ కూడా ఫోటోలు తీసుకుంటూ కూడా వారు సరదాగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ప్రజెంట్ ఆ ప్రాంతానంతా కూడా మూసేసి భద్రతా బలగాలు వారి అధీనంలోకి తీసుకున్నాయి, స్వాధీనం చేసుకుని. నిన్న ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా ఇక్కడికి వచ్చారు. ప్రాంతాన్ని సందర్శించి అందరికీ ఎవరైతే వీరున్నారో ఆర్మీకి అందరికీ కూడా సెలవులు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు 24 అవర్స్ అందరూ కూడా డ్యూటీలోనే ఉండాలి. ఏ సమయంలోనైనా దాడికి సంబంధించి ముష్కరులు మళ్ళా ఉగ్రదాడి సరికే అవకాశం ఉంది కాబట్టి అందరూ డ్యూటీలోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పెహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కర్-ఏ-తోయిబా హస్తం ఉందనేది కూడా ప్రధానంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా మళ్ళా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తలు వహించాలంటూ కూడా తెలియజేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు బిగ్ షాక్ తగిలిందని ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే ఏదైతే ఈ ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారికి సంబంధించి ప్రతీకార దాడి
తీర్చుకోవాలనేది భారత్ కూడా భావిస్తుంది. దానిలో భాగంగానే ఉగ్రవాదులకు సంబంధించిన 4 ఇళ్లు ఇప్పటికే ధ్వంసం చేశారు. పుల్వామా మురాన్లో ఉగ్రవాది హాసన్ షేక్ ఇల్లును కూల్చివేశారు. మరో ఉగ్రవాది షాహిద్ అహ్మద్ ఇల్లు కూడా భద్రతా బలగాలు కూల్చివేశాయి. పుల్వామా జిల్లా కాచిపోరాకు చెందిన హరీస్ అహ్మద్ అలాగే గత 4 ఏళ్లుగా ఎల్ఈటి ఉగ్రవాద సంస్థతో పనిచేస్తున్నట్టుగా కూడా ఆర్మీ బలగాలు గుర్తించాయి. ప్రజెంట్ మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శ్రీనగర్లోను ఇటు పుల్వామా అనంతనాగ్ ఈ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. అనుమానితుల ఇళ్లకు వెళ్ళి భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పెహల్గాం నుంచి ఏదైతే పర్యాటక ప్రాంతంగా చెప్పుకున్న కాల్పులు జరిగిన ప్రాంతంగా మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఆ ప్రాంతానికి వెళుతున్న దారి ఇదంతా కొండ ప్రాంతం అంతా కూడా రాళ్ళు రప్పలతోనే నిండి ఉంటుంది. పైకి వెళ్ళాలంటే కేవలం గుర్రాల ద్వారా మాత్రమే పర్యాటకులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాలినడకన వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే పైకి వెళ్ళిన కొద్దీ కొంత శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం గుండా చాలా వరకు అందరూ కూడా గుర్రాలనే ఆశ్రయించి గుర్రాల ద్వారానే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎక్కువగా ఈ పర్యాటకులు వెళ్తూ ఉంటారు. ఇక కాల్పులు జరిగిన ప్రాంతంలో ఆ రోజు మాత్రమే దాదాపు 3 నుంచి 4 వేల మంది పర్యాటకులు ఆ రోజు వెళ్ళారు అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ కాల్పులు జరిగే సమయంలో మాత్రం చాలా తక్కువ మంది అక్కడ ఉన్నారు. మిగతా వారందరూ కూడా పార్కింగ్ ఏరియాలో ఉన్నారని చెప్తున్నారు. ఏదైతే గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు మనం ఒకసారి చూసుకుంటే కనుక ఏదే గుర్రాలు వెళ్ళే దారి ఇది. ఈ గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు వాటి కాలి ముద్రలను మనం చూడొచ్చు. ఈ కాలి ముద్రలు అన్నీ కూడా గుర్రాలకు సంబంధించినవి. ఈ మధ్యలో నుంచే ఎక్కడి నుంచే గుర్రాలు కూడా గుర్రాల ద్వారా పైకి వెళ్తూ ఉంటారు. మొత్తం మ్యాక్సిమం గుర్రాలు కూడా వందల సంఖ్యలో గుర్రాలు ఈ మార్గం ద్వారానే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. గుర్రపు యజమానులు కూడా ఇక్కడ నుంచే గుర్రాలను తీసుకుని వెళ్ళి పైకి కిందకి రాకపోకలను తీసుకురావడం అనేది చేస్తూ ఉంటారు. ఇక చుట్టూ ఎక్కడ చూసినా పర్యాటక ప్రాంతానికి సంబంధించిన సుందరమైన పర్యాటక ప్రాంతం, ఎత్తైన చెట్లు, పచ్చని పచ్చిక బయళ్ళు, ఇదంతా కూడా మొత్తం చూస్తున్నాం. కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా ప్రధానంగా అందరినీ ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించేందుకు భారీగా ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడ ఆ రోజు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ నుంచి ఇల్లు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇది పెహల్గాం ప్రాంతం. ఈ పెహల్గాం ప్రాంతం నుంచి ఈ కింద నుంచి పైకి ఇప్పటి వరకు 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా మనం పైకి వచ్చాము. పైకి రావడానికి మొత్తం చాలా కరువుస్ ఉంటాయి రస్తా అంతా కూడా కింద నుంచి. ఇక్కడ నుంచి పెహల్గాం ఆ ప్రాంతం కొండ ప్రాంతం ఏదైతే కనిపిస్తుందో అది పెహల్గాం ప్రాంతం. అక్కడ నుంచి పైకి వస్తూ ఇప్పటివరకు దాదాపు 3 కిలోమీటర్ల పైనే మనం బిగ్ టీవీ ఇక్కడికి వచ్చింది. మరో 3 కిలోమీటర్లు వెళ్తే ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన ప్రాంతానికి చేరుకుంటాము. ఈ ప్రాంతం నుంచి మొత్తం ఇక్కడ ఈ పర్యాటక ప్రాంతంగా ఎప్పటి నుంచో గుర్తింపు పొందిన ఈ బైసరన్ ప్రాంతానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వెళ్తూ ఉంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఎక్కడికెక్కడ పచ్చిక బయళ్ళు, సుందరమైన ప్రాంతం, జలపాతాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. కానీ ఈ కాల్పులు జరిగిన తర్వాత పర్యాటకం మొత్తం కూడా దెబ్బతింది అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కానీ ఇటు శ్రీనగర్ ప్రజలు అందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో పర్యాటకులు మళ్ళా తిరిగి రండి అంటూ కూడా తిరిగి ఇక్కడికి పర్యాటక రంగానికి మళ్ళీ కొంచెం పునర్జీవం పోయిందంటూ కూడా అందరూ ఇక్కడ ఉన్న పెహల్గాం కానీ జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. పర్యాటక రంగంపైనే ఆధారపడి ఇక్కడ హోటల్స్ కానీ ట్రావెల్స్ కానీ ఇక్కడ జీవనోపాధి చిన్న చిన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో టిఫిన్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ ఈ కాల్పులు జరిగిన దగ్గర నుంచి కూడా ఎటువంటి
ఆధారం లేకుండా ఉన్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎవరో ఉగ్రవాదులు చేస్తున్న దానికి మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది, వారు మా జీవితం పైన కొట్టారంటూ కూడా వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి గత 3 సంవత్సరాలకు కూడా ఎంతో ఇన్కమ్ వస్తుంది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి, ఇక్కడ ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది. కానీ ఉన్నటువంటి ఇటువంటి ఘటన జరగడం, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగలేదు, ఇప్పుడు తొలిసారి ఘటన జరిగింది. ఇక ప్రభుత్వం కూడా మొత్తం మళ్ళా రెగ్యులర్గా కార్యకలాపాలు కొనసాగించే విధంగా కూడా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అందరూ ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయకుండా, ఎటువంటి భయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు, పర్యాటక రంగానికి వచ్చి ఇక్కడ వచ్చి అన్ని ప్రాంతాలు తిరిగి వెళ్ళవచ్చు అంటూ కూడా ఇక్కడున్న ప్రజలు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు భారత ఆర్మీ కూడా ఎక్కడికక్కడ ఉగ్రవాదులకు సంబంధించి ప్రతీకార దాడి చేసేందుకు సోదాలు నిర్వహిస్తుంది. సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.